Hey guys, namaste. Welcome back to channel. This is day 2 in Kashi. गाइस लाइन తీసుకొని నిన్న మేము వచ్చిన వాటి చాలా లోపటి నుంచి లైన్ అయిపోయింది జల్దీ దర్శనం చేసేసాం రోడ్ మీద కొంచెం లైన్ అదే అన్నట్టు ఇక్కడ అన్ని గుళ్ళు గల్లీలు ఉన్నాయి మొత్తం చూసుకోండి ఎంత పెద్ద లైన్ అయింది మొత్తం విశ్వనాథ్ టెంపుల్కి 4 గేట్లు ఉంటాయి. ఫస్ట్ గేట్, సెకండ్ గేట్, థర్డ్ గేట్. మేము పోయింది ఫస్ట్ గేట్ నుంచి నిన్న. సో ఇది లైన్ వచ్చేసి ఇది థర్డ్ గేట్ది, ఎంకల్ లైన్ వచ్చేసి 4th గేట్ది. అట్లా మొత్తం 4 గేట్స్ ఉంటాయి. ఇప్పుడు సీజన్ టైం ఏమో ఫుల్ రష్ ఉంది ఇక్కడ చూసుకొని. ఇదే మన కాశీ వారణాసిలో పోలీస్ స్టేషన్ మొత్తం మెట్రో ఉంది, పాత కన్స్ట్రక్షన్ ఏమో మొత్తం ఉంది, పాత కన్స్ట్రక్షన్. ఇప్పుడు మనమైతే కాలభైరవ టెంపుల్కి పోతున్నాం. ఒకటి మన కోసం ఫ్రెష్ ఇప్పుడే చేస్తారు, తీసుకోవాలి. సో గైస్ ఇప్పుడైతే కాలభైరవ దగ్గర పోతున్నాము. ఇప్పుడు మనం తిన్న దాంట్లో ఏంటంటే ఫుల్ ఉడకబెట్టిన పల్లీలు, పీనట్ పల్లీలు, ఇంకా బఠానీలు, లోటస్ సీడ్స్ అన్నీ ఉన్నాయి. అది తింటే కడుపు సాలిగా ఎంత ఎనర్జీ దొరుకుతుందంటే ఇంకా ఎంతగా నడవచ్చు. ఇంకా ఆటోలు కూడా రష్ ఉన్నాయి ఫుల్. ఇప్పుడు ఎక్కువ ఏం నడుస్తున్నాయంటే చాట్లు, ఇంకా అదేదో మిల్క్ తోటి చేస్తున్నది అది, మళ్ళా పాన్లు మంచిగా నడుస్తున్నాయి. ఇగో చూసుకొని ఇప్పుడు కాశీలో మొత్తం ఇది కామన్ అంటే ఇంకా ఆ ఘాట్కి పోతలే మనం. ఆ ఘాట్ కాడ ఏముంటుందేమో కానీ భయం అవుతుంది కదా. ఓన్లీ కాశీ విశ్వనాథ్ గుడి దగ్గర నుంచి వచ్చేసినాం కాలభైరవ గుడి కాశీ. ఇదే మన ఎంట్రన్స్. ఇప్పుడు దీని లోపల పోతే మళ్ళీ ఫోన్ అలవడం లేదు తెలియదు. మీకు బయట నుంచి అయితే ఫోటో వేసుకొని ఇట్లా ఉంటాడు దేవుడు కాలభైరవుడు. ఇంకా మీద కూర్చుంటాడు, ఇంకా ఎలా ఉంటుంది మనకి కాలభైరవుని గుడి లోపలికి వస్తుంది. కాశీకి రక్షకుని కలవడానికి పోతున్నాం ఇప్పుడు. నాకు తెలిసి ఆయన పిలిచినందుకే నేను వచ్చాను. వీడికి వస్తే మనకి కాలభైరవ గుడి మొత్తం చూసుకోండి. కాలభైరవ గాయ్స్ ఇప్పుడు ప్యూర్ ద్రాక్షలు ఎట్లా గుర్తుపట్టాలి కాశీలు అంటే, ఇక ఈ పండు ఉంటాయి, ఈ పండు గీపి చేస్తారు. ఇప్పుడు గీస్తారు చూడు, ఈ ప్యూర్ ఉంటాయి అన్నమాట. ప్లాస్టిక్ చూసుకోరు. ఇప్పుడు ఇక తీసేది ప్యూర్ మొత్తం చెట్టు చెన్న ద్రాక్ష. సో ఇట్లా గుర్తుపట్టవచ్చు మనం. ఇక పండు ఉంటుంది, ఆ పండుని చూసుకోవాలా ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది పండు. దీన్ని గీక్తే వెళ్తుంది ఇప్పుడే. సో గాయ్స్ చూసింది కదా, కాశీ విశ్వనాథుడి దర్శనం అయిపోయింది, మళ్ళా కాలభైరవుని దర్శనం అయిపోయింది, అన్నపూర్ణమ్మ దర్శనం అయిపోయింది. ఇప్పుడు మృత్యుంజయుని దర్శనం చేయడానికి పోతున్నాం. ఇప్పుడు సో గాయ్స్ కాశీకి వస్తే ఒక బావిలో నీళ్ళు తాగాలంటారు కదా, ఆ బావిదే చూసుకోరు.
गया भाई। देखो 20 को ले लो। कितना है? 10 rupees. 10 रुपये। ये आरक दो, ये आरक दो, वो दो खाने को दे दो, ये पार्सल करो। जी काशी स्ट्रीट फूड। ఇప్పుడు ఇచ్చాను మనం వేరే గుడికి. ఇది వచ్చేసి గవ్వాలమ్మ గుడి. గవ్వాలమ్మ గుడి కాడ లైన్లు ఉంటాయి మొత్తం గుళ్ళు. ఇప్పుడు అన్ని గుళ్ళు చూద్దాం, కెమెరా అలా ఉంటాయి చూపిస్తాం. ఈ షాప్ చూసుకోరు. ఈ షాప్ కాడికి వచ్చి పరోటా తింటాం. 40 రూపీస్ పరోటా మంచిగా ఉన్నది, వర్త్ అనిపిస్తుంది. షాప్ చూసుకొని ఏదంటే మా లాడ్జ్ పక్కగా ఏదైనా ఉంది ఏది. సో ఈరోజు వచ్చేసి మనము కాలభైరవుని, ఇంకా గంగలమ్మ, ఇంకా విశాలాక్షి టెంపుల్ ఇవన్నీ తిరిగినాం. సో ఇట్లా డే 2 ఎట్ అవుతుంది. డే 3 కోసం వెయిట్ చేయాలి.